సంగారెడ్డి విద్యానగర్ సెయింట్ ఆంథోనీ హైస్కూల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పై విద్యార్థులలో అవగాహన పెంచే లక్ష్యంతో థీమ్ ఆధారిత ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ ను 2026 మార్చి 9వ తేదీన ఘనంగా నిర్వహించిన యాజమాన్యం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై సృజనాత్మకంగా తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఈ ఆంథోనీ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఈ ప్రమీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ చైతన్యం, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు భవిష్యత్తులో సస్టైనబుల్ అభివృద్ధి దిశగా ఆలోచించే ప్రేరణనిచ్చిందని పాఠశాల యాజమాన్యం Guided by the global vision, we and hunger, empowered through quality education, healthy and prosperous, environmentally sustainable and inclusive a nation. Viksit Bharat, our destination. Thank you. Through this presentation, we understood how the budget helps in improving the needs of the people. Now I would like. So, ఏమి చేస్తున్నాము? Hi everyone, my name is Varalakshmi. I work as a Deputy Excellence Director and I represent St. Anthony's Group of Institutions. I work as a consultant here. Today we have gathered here for Sustainable Development Goal Conclave. Sustainable Development Goal Conclave, Sustainable Development Goals are proposed by the UN. 17 goals untai. Today what students have done is to pick different themes and different goals and to spread awareness to ensure they are making the world a better place. Ee roju vaal actions anu teeskunnaru and it is really unique and one of a kind program that has happened today in the St. Anthony's Group of Institutions and in Vidyanagar branch. So today we have also had an opportunity to present to all the parents and all our stakeholders about the vision for the group of institutions for the next 3 years. We have launched the Polestar academic years 26 to 29 and in this Polestar we have covered 3 strategic pillars on how the institution is investing on teacher growth, student outcomes as well as school and student exposure activities. So we have launched about each and every pillar and we have communicated strongly to parents on our commitments and our shared vision that we have for every child's success. Thank you. Good afternoon everyone. I am so glad to speak something about SDG, Sustainable Development Goals. మరి ఈరోజు మన విద్యానగర్ సెయింట్ ఆంథోనీ స్కూల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద వివిధ రకాల ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పేరెంట్స్ ఆధ్వర్యంలో పిల్లలు క్లాస్లో ఏం నేర్చుకున్నారు వీడియో రూపంగా మరియు డ్యాన్స్ రూపంగా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే తరానికి ఏదైతే ఈ 17 గోల్స్ని UN మనకి ఇంట్రడ్యూస్ చేసిందో వీటిని కాపాడుకోవాలి, లేదంటే రాబోయే తరానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దాని మీద పిల్లలకి ఇప్పటి నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి దాని మీద ప్రాజెక్ట్ చేయిస్తూ ప్రతిరోజు క్లాస్లో వాళ్ళకి దాని గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా పేరెంట్స్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎలా మనం కలిసి మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మేము సెయింట్ ఆంథోనీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో సెయింట్ ఆంథోనీస్, సెయింట్ పీటర్స్ CBSE, సెయింట్ ఆంథోనీస్ CBSE సదాశివపూర్ అండ్ సెయింట్ జేవియర్స్ మల్కాపూర్ నా ఆధ్వర్యంలో ఉన్న 4 స్కూల్స్లో ఎలా ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రోగ్రాంతో పాటు స్కిల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఇప్పటి వరకు స్కిల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ చేస్తూ ఉంటుంది. కారణం ఈరోజు పిల్లలకి స్కిల్స్ లేకపోతే రాబోయే తరాల్లో ఉద్యోగాలు కష్టం. సో అలాంటి దృష్టిలో పెట్టుకొని స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఇప్పటివరకు మేము కమ్యూనికేషన్ స్కిల్స్, స్పార్క్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ ద్వారా, యూలిప్స్ ద్వారా కంప్యూటర్స్ అండ్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్ అనాలిసిస్, ఫైనాన్స్ అండ్ లిటరసీ మేనేజ్మెంట్,
ఇలా రకరకాల స్కిల్స్ వాళ్ళకి డెవలప్ చేస్తున్నాము. దీంతో పాటు స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా చేయాలి. రీసెంట్లీ మనం చదివినట్టయితే గవర్నమెంట్ కూడా 4th క్లాస్ నుంచి స్పోర్ట్స్ హాస్టల్లోకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికంటే ముందు నుంచే మేము స్పోర్ట్స్ మీద ప్రాముఖ్యతను పెంచాలని మన 4 స్కూల్స్లో దాదాపు 18 మంది కోచ్లు ఉన్నారు. ఇంకా బాగా చేయాలి, స్పోర్ట్స్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి స్పెషల్గా స్పోర్ట్స్ గ్రౌండ్ తయారు చేసి స్పోర్ట్స్ సెక్షన్స్ ఒకటి తయారు చేసి పర్టికులర్గా వాళ్ళని అట్లీస్ట్ 1 లేదా 2 ఈవెంట్స్లో వాళ్ళని తర్పించేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. ఈరోజు మీరు మన స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ని కళ్ళారా చూశారు, పిల్లల యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు విన్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ని మీరు చూశారు. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మేము టీచర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మేము టీచర్స్ని కంటిన్యూస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానంలో ఏదైతే ఈరోజు ఒక టీచరు తను చదువుకుంటూ పిల్లలకి ఎలా ఇంకా బాగా చేయాలనేది చెప్పడం జరిగింది. దాన్ని కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటాం. అంటే టీచర్ ప్రొఫెషనల్గా ఎంత డెవలప్ అయితే ఆ టీచర్ ఆధ్వర్యంలో పిల్లలు అంత బాగా డెవలప్ అవుతారు. కాబట్టి మేము దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ దాదాపు మా టీచర్లు 60 గంటల ట్రైనింగ్ ఈ సంవత్సరం తీసుకున్నారు. దాదాపు ఒక్కొక్క టీచర్ 10 నుంచి 12 ఆన్లైన్ కోర్సెస్ చేసి సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఇంకా ఒక ఛాలెంజింగ్ ఏం చేస్తున్నామంటే ఇది ఒక ఛాలెంజ్ 26 to 29 ఒక ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ మా స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏంటంటే ఈ 26-29 కల్లా పిల్లల నాలెడ్జ్ని, పిల్లల స్కిల్స్ని, పిల్లల వాల్యూస్ని ఏ విధంగా పెంచాలి అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి ఒక గైడెన్స్ కూడా మేము పేరెంట్స్కి ఇవ్వబోతున్నాం. రాబోయే విద్యా సంవత్సరాల్లో కంటిన్యూగా 3 ఇయర్స్లో వాళ్ళని ఆ లెవెల్కి తీసుకెళ్తామని మేము ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం. ఫైనల్గా తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, మీరు ఒక పాఠశాలను ఎన్నుకునే ముందు ఆ పాఠశాలలో యాజమాన్యం ఎవరు, ఎలాంటి పాఠశాల, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పాఠశాలను ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇంకా క్యాన్వాసింగ్ అని టీచర్స్ని ఇంటింటికి తిప్పి వాళ్ళని టీచర్స్గా కాకుండా వేరే విధంగా చూడడం జరుగుతుంది, విచ్ ఈస్ అగైనెస్ట్ టు ఎడ్యుకేషన్ పాలసీ. కాబట్టి దయచేసి గమనించండి తల్లిదండ్రులారా, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి మీకు హక్కు ఉంది, స్కూల్ ఎన్నుకునే హక్కు మీకుంది. అది ఎలాంటి స్కూల్ అనేది మీరు నిర్ణయించుకోండి. ఎవరో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మా స్కూల్కి రండి, మా స్కూల్లో వేయండి అని చెప్తే అది మీ స్కూల్ తెలుసుకోకుండా వెళ్ళడం వల్ల మీ పిల్లలు నష్టపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ స్కూల్ ఎవరి ద్వారా నడుస్తుంది, స్కూల్లో ప్రిన్సిపల్ ఎలా ఉన్నారు, టీచర్స్ ఎలా ఉంటున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, దాన్ని గమనించి మాత్రమే అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నారు. మరి ఒకసారి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.